హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విక్రమ్ ఆన్ డ్యూటీ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. లాస్ట్ వీక్ అయితే 4 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. అప్పుడే రివ్యూ పెట్టాలి. జస్ట్ 4 ఎపిసోడ్స్ ఏం పెడతాం, సరే అలాగో నెక్స్ట్ వీక్ 4 ఎపిసోడ్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి 1 వీక్ వెయిట్ చేసా. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ 1 అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సిరీస్ నే. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ ప్లాట్ భయ్య. ఒక మర్డర్ అయితే జరుగుతుంది. ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరో విక్రమ్ పోలీస్ ఆఫీసర్. ప్రెసెంట్ పోలీస్ డ్యూటీలో ఉండడు, కానీ కేసు సాల్వ్ చేయడానికి అయితే వస్తాడన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు కేసు ఎలా సాల్వ్ అయింది, అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, అసలు ఎవరు మర్డర్ అయ్యారు, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్. ఇక నాకు ఎలా అనిపించింది అంటే బోరింగ్, అవుట్డేటెడ్, రొటీన్ వెబ్ సిరీస్ అని చెప్తా. అంటే ఎప్పటి నుంచో మనం చాలా ఇయర్స్ గా చూస్తున్న రొటీన్ పోలీస్ స్టోరీ భయ్య. అంటే ఒక మర్డర్ జరుగుద్ది, ఒక మర్డర్ జరగాలి, అది కామన్ పాయింట్ ఏ సిరీస్ అయినప్పటికీ కూడా. ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అన్నదే మెయిన్ పాయింట్స్. ఇవి వర్కౌట్ అవుతే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఈ సిరీస్ లో అదే వర్కౌట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ఎలివేషన్స్ టు ద మెయిన్ క్యారెక్టర్. విక్రమ్ కి ఇస్తారు భయ్య ఓవర్ ఎలివేషన్స్, ఘోరంగా ఇస్తారు. హంటర్ టీమ్ అని, విక్రమ్ అని, అదని ఇదని, ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం, సోది, చాలా ఓవర్ ఎలివేషన్స్ ఉంటాయి. ఆ ఓవర్ ఎలివేషన్స్ కి తగ్గ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇక్కడ ఉండదు, అస్సలు ఉండదు. చాలా కామెడీ ట్రై చేస్తారన్నమాట, ఫోర్స్ఫుల్ కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా చాలా గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. వెళ్ళి అలా చూస్తూ ఉంటే మనోడికి క్లూస్ దొరికేస్తూ ఉంటాయి, కొత్తగా అయితే ఏముండదు. అండ్ డ్రామా కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఎక్కడ కూడా న్యాచురల్ రైటింగ్స్ అన్నవి లేవు. అండ్ కిల్లర్స్ ని పట్టుకునేది అంతా కూడా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లో చాలా రష్డ్ గా తీసుకెళ్తుంటారు అన్నమాట. హడావిడిగా చూపిస్తూ ఉంటారు. తర్వాత 4 ఎపిసోడ్స్ కి ఒక క్లిఫ్ హ్యాంగర్ ప్రెజెంట్ చేయాలన్నట్టు లాస్ట్ వీక్ చూసాను కాబట్టి అప్పుడు 4th ఎపిసోడ్ లో ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ ఇస్తారు. ఓకే, సరే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సరే చూద్దాం అంటే ఆ 4th ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్ మాత్రమే. 4 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా లేవు. ఓకేనా, చాలా రొటీన్ అంటే ప్రిడిక్టబుల్ గా వెళ్తుంటాయి అవన్నీ కూడా. దాని తర్వాత 4 ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసి మార్నింగ్ అయితే చూడడం జరిగింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు, నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు అనమాట. రైటింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, ట్విస్ట్లు కూడా చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. అండ్ క్యారెక్టర్ రైటింగ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, స్టోరీ పరంగా కానీ అంతా కూడా చాలా అవుట్డేటెడ్ అనిపించింది. నాకైతే సిరీస్ వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఏదో సీరియల్ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. వేరే సిరీస్లు చూసినట్టు అనిపిస్తుంది తప్ప కొత్తగా వేరే సిరీస్ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే రాలేదు నాకు. వీళ్ళు ఇచ్చిన హైప్ కి అయితే ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు భయ్య సిరీస్ అన్నది. అండ్ ఇంకా అయిపోలేదు సిరీస్ అనేది, సీజన్ 1 కాకపోతే ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఇంకొన్ని ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ సీరియల్ లాగా అనమాట భయ్య, సీరియల్ ఇంకా ఇది. సో చూద్దాం అనుకుంటే మీరు కంటిన్యూ చేయండి. మీకు ఇప్పటిదాకా వచ్చిన 8 ఎపిసోడ్స్ నచ్చితే కనుక ఉన్న ఎపిసోడ్స్ కూడా వస్తుంటే చూసుకోండి. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, కొంచెం ఇబ్బంది పడతారు ఫ్యామిలీతో చూడడానికి. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ దెన్ లవ్ యూ ఆల్, బై.